ఫ్రెష్ అండ్ ట్రెండీ ఆషాఢం సేల్ 50% వరకు తగ్గింపు. ద చెన్నై సిల్క్స్, చెన్నై, టీ నగర్, వేళచేరి, క్రోంపేట్ మరియు తిరువళ్ళు. ద చెన్నై సిల్క్స్. లెట్ ద సెలబ్రేషన్స్ బిగిన్.
సమూహలకు తెలియదులేని ఘనత యుగానికొక్కడి పుడుతుంటాడు నీలాంటి జనగల చరిత్రకారుల పక్కన చేరెను నీ కీర్తికి గజద పట్టదు ఎప్పుడు దివంగత నేత శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి పూలమాలలు సమర్పించి మరి నివాళులు సమర్పిస్తున్నారు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. తరువాత స్వాగత ఉపన్యాసాన్ని అందించవలసిందిగా శ్రీ షణ్మోహన్ సెగిలి ఐఏఎస్ గారిని ఆహ్వానిస్తున్నాం. I would like to invite మీ ఆప్యాయతలకు మీ ప్రేమానురాగాలకు మొట్టమొదటగా రెండు చేతులు జోడించి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాను. ఈరోజు జరగబోతా ఉన్న రెండు మంచి కార్యక్రమాలలో మొదటిది ఏనాడు మూతపడిన అతిపెద్ద డైరీ చిత్తూరు డైరీని ఈరోజు తెరిపించే దానికోసం ఈరోజు నాంది పలుకుతా ఉన్నాం. రెండవది ఈరోజు జరగబోయే రెండవ మంచి కార్యక్రమం దేశంలోనే టాప్ 3 మెడికల్ కాలేజెస్లో దేశంలోనే టాప్ 3 మెడికల్ కాలేజెస్లో ఒకటిదైన వెల్లోర్ సిఎంసిని వెల్లోర్ మెడికల్ కాలేజీని ఏనాడో ఆ దివంగత నేత ప్రీతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు నాన్నగారు ఏనాడో స్థలాన్ని కేటాయించి ఇక్కడ ఆ మెడికల్ కాలేజీని తీసుకొచ్చే ఒక స్వప్నం ఏదైతే తాను కలగన్నాడో ఆ స్వప్నంగానే మిగిలిపోయిన పరిస్థితులను మారుస్తూ ఆయన మరణం తర్వాత
నిర్లక్ష్యానికి గురైన మెడికల్ కాలేజ్ నిర్మాణానికి ఈరోజు 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన బిడ్డ ఈరోజు మళ్ళీ పునాది రాయి వేస్తా ఉన్నాడు ఆ కాలేజీకి. ఆ మెడికల్ కాలేజు నిజం కాబోతా ఉంది. ఇదే చిత్తూరులోనే. ముందుగా చిత్తూరు డైరీ గురించి 4 మాటలు మీ అందరితో కూడా పంచుకుంటాను. ఇదే చిత్తూరు జిల్లాలో నా పాదయాత్ర జరుగుతా ఉన్నప్పుడు నాకు బాగా గుర్తుంది. ఇదే చిత్తూరు జిల్లాలో ఒకప్పుడు ఇక్కడ చిత్తూరు డైరీ ద్వారా రైతుల ముఖాలలో చిరునవ్వులు కనిపించేటివి, కలకలలాడుతూ ఉండేది ఈ ప్రదేశం అంతా కూడా. దాన్ని అదే చిత్తూరు డైరీని 20 ఏళ్ల క్రితం అంటే 2002లో కుట్రపూరితంగా మూసేశారన్నా అని చెప్పి నాతో చెప్పిన మాటలు నాకు ఈ రోజుకి కూడా గుర్తున్నాయి. 1945 సంవత్సరంలోనే చిల్లింగ్ ప్లాంట్గా ఏర్పడిన ఈ చిత్తూరు డైరీ 1988లో రోజుకు ఏకంగా 2 లక్షల లీటర్ల సామర్థ్యంతో ప్రాసెసింగ్ చేస్తా ఉన్న పరిస్థితులు మన కళ్ళ ఎదుటనే కనిపించింది. అదే 1988 నుంచి 1993 సంవత్సరం మధ్యలో చిత్తూరు డైరీలో సగటున రోజుకు 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు ప్రాసెస్ చేసే స్థాయికి చిత్తూరు డైరీ చేరుకుంది. 1993 సంవత్సరంకి వచ్చేసరికి సరిగ్గా అదే సమయంలోనే ఒకవైపున చిత్తూరు డైరీ 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు పాలు ప్రాసెస్ చేస్తా ఉన్న పరిస్థితి. అప్పుడే మన కర్మ కొద్దీ, ఈ జిల్లా కర్మ కొద్దీ అప్పుడే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి కళ్ళు పడ్డాయి. 1992లో తాను సొంత డైరీ హెరిటేజ్ డైరీని తాను తన సొంత డైరీ పురుడు పోసుకున్న తర్వాత ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం ఇదే జిల్లాలోని చిత్తూరు డైరీని, అతిపెద్ద డైరీని, సహకార రంగంలో ఉన్న అతిపెద్ద డైరీని ఒక పద్ధతి ప్రకారం కుట్రతో నష్టాల్లోకి నెట్టేస్తూ పోయారు. సహకార రంగంలోని ఈ చిత్తూరు డైరీని చెప్పా పెట్టకుండా 2002 ఆగస్టు 31న ఎలాంటి నోటీస్ కూడా ఇవ్వకుండా మూత వేసే స్థాయికి చిత్తూరు డైరీని తీసుకుపోయారు. 1992లో హెరిటేజ్ వచ్చే సమయానికి 2.5 లక్షల నుంచి 3 లక్షల లీటర్లు ప్రాసెస్ చేస్తా ఉన్న సహకార రంగంలోని అతిపెద్ద డైరీని కరెక్ట్గా 10 సంవత్సరాల కాలంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఒక పద్ధతి ప్రకారం నష్టాల్లోకి నెట్టుకుంటూ వెళ్ళి ఏకంగా 2002 ఆగస్టు 31న ఆ ఫ్యాక్టరీని, సహకార రంగంలో ఉన్న ఈ అతిపెద్ద డైరీని మూత వేసే కార్యక్రమం జరిగింది. రైతులకే కాకుండా ఉద్యోగులకు కూడా 100 కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు. 2003 నవంబర్ 27న లిక్విడేషన్ కూడా ప్రకటించేశారు. ఇదంతా కూడా తన సొంత డైరీ బాగు కోసం జరిగిన కార్యక్రమం. హెరిటేజ్ డైరీ కోసం, చంద్రబాబు లాభాల కోసం సొంత జిల్లా రైతుల్ని నిలువుల ముంచేసిన పరిస్థితి మనమంతా చూసాం. ఆశ్చర్యం ఏమిటో తెలుసా? సహకార రంగంలోని అతిపెద్ద డైరీ అయిన ఈ చిత్తూరు డైరీ ఏమో
నష్టాల్లోకి వెళ్ళిపోతుంది ఒక పద్ధతి ప్రకారం, ఒక పథకం ప్రకారం. మరి ఇదే జిల్లాలో చంద్రబాబు నాయుడు గారి డైరీ, ప్రైవేట్ డైరీ, హెరిటేజ్ డైరీ మాత్రం ఇదే కాలంలో లాభాల్లోకి పరిగెత్తుకుంటూ పోతుంది. ఈ సంవత్సరం కన్నా రేపు సంవత్సరం కన్నా మరో సంవత్సరం లాభాల్లోకి పరిగెత్తుకుంటూ పోతుంది. లాభాలు పెరుగుతూ పోతాయి. ఆశ్చర్యం అనిపిస్తుంది. సహకార రంగంలో ఉన్న చిత్తూరు డైరీ ఏమో నష్టాల్లోకి పోతుంది. ఆయన డైరీ మాత్రం, ప్రైవేట్ డైరీ మాత్రం లాభాల్లోకి పెరుగుతూ పోతుంది. నిజంగా ఆశ్చర్యం ఏమిటో తెలుసా? అప్పట్లో ఇదే చిత్తూరు డైరీ స్థాయిలోనే అమూల్ డైరీ కూడా ఉండేది. ఆ అమూల్ డైరీ అక్కడ నుంచి మొదలు పెడితే ఏకంగా ఈరోజు దేశంలోనే కాదు, ప్రపంచంలోనే అతిపెద్ద కోఆపరేటివ్ రంగంలో ఉన్న డైరీగా మారింది. దేశంలోనే ప్రఖ్యాత స్థాయికి పోయింది అమూల్ ఏమో. ఆశ్చర్యం నిజంగా కనిపిస్తుంది. అలా 20 ఏళ్లగా మూతపడ్డ ఈ చిత్తూరు డైరీ దుస్థితిని చూసి దానికి జీవం పోస్తానని, ఈ ప్రాంతంలో ఉన్న రైతన్నలందరికీ కూడా మేలు చేస్తామని, న్యాయం చేస్తామని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి అక్కచెల్లెమ్మకు తోడుగా ఉంటాము అని చెప్పి ఆ రోజు హామీ ఇచ్చాను. ఆ ఇచ్చిన హామీతో పాటు అమ్ముకోవాలంటే కాంపిటీషన్ కూడా లేక సహకార రంగంలో ఉన్న అతిపెద్ద చిత్తూరు డైరీ దోపిడీకి గురై అక్క చెల్లెమ్మలకు కనీసం పాలు అమ్ముకుంటే ఆ రైతన్నలకు, అక్క చెల్లెమ్మలకు కనీసం రేటు కూడా గిట్టుబాటు కాని పరిస్థితుల్లో ఉన్న ఈ చిత్తూరు జిల్లాలోని, రాయలసీమ ప్రాంతంలోని, నెల్లూరు ప్రాంతంలోని అందరికీ కూడా, అక్క చెల్లెమ్మలకు, రైతన్నలకు అందరికీ కూడా మంచి జరుగుతుంది, జరగాలి అని చెప్పి ఆ రోజు మాటిచ్చా. ఇచ్చిన మాట ప్రకారం ఆ రోజు నేను అన్నా, నేను విన్నాను, నేను ఉన్నాను అని చెప్పి నేను ఆ రోజన్నా. ఇచ్చిన మాట ప్రకారం ఇదే డైరీని 182 కోట్ల రూపాయలు బకాయిలన్నీ కూడా తీర్చి నేడు తలుపులు తెరుచుకుంటున్న ఈ డైరీలో దేశంలోనే కాకుండా ప్రపంచంలోనే అతిపెద్ద కోఆపరేటివ్ డైరీ అయిన అమూల్ను తీసుకురావడమే కాకుండా, అమూల్ అతిపెద్ద కోఆపరేటివ్ డైరీ అయిన అమూల్ వారు 385 కోట్ల రూపాయల పెట్టుబడి కూడా ఇదే డైరీలో పెడతా ఉన్నారు అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నా. అంతేకాదు, ఈ డైరీ మీద అమూల్ 385 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడమే కాకుండా కోఆపరేటివ్ రంగంలో ఉన్న ఈ లాభాలను కూడా ప్రతి 6 నెలలకు ఒకసారి కూడా బోనస్ ఇచ్చి, ఇదే డైరీకి పాలు పోస్తా ఉన్న ఈ అక్క చెల్లెమ్మలకు ఒకసారి, ఇదే అక్క చెల్లెమ్మలకు 6 నెలలకు ఒకసారి బోనస్ రూపేణ లాభాలను కూడా పంచిపెట్టే ఒక గొప్ప కార్యక్రమానికి కూడా ఈరోజు శ్రీకారం చుడతా ఉన్నా. ఇలాంటి మంచి కార్యక్రమంలో 385 కోట్ల రూపాయల పెట్టుబడితో రాబోయే రోజుల్లో చిత్తూరు జిల్లాను, రాయలసీమ ప్రాంతాన్ని, నెల్లూరు జిల్లా రూపురేఖలను కూడా మార్చబోయే ప్రాజెక్ట్ అవుతుంది. ఇందులో భాగంగా తొలి దశలో ఈ 385 కోట్ల రూపాయలకు గాను 150 కోట్ల రూపాయలతో తొలి దశలో పనులు మొదలవుతా ఉన్నాయి. మరో 10 నెలల కాలంలోనే పాల ప్రాసెసింగ్ మొదలవుతుంది. దాదాపుగా 1,00,000 లీటర్లతో మొదలవుతుంది. రాబోయే రోజుల్లో ఇక్కడే
దశల వారీగా కూడా బటర్ తయారీ విభాగం, పాలపొడి తయారీ విభాగం, యూహెచ్టి పాల విభాగం, చీజ్ తయారీ విభాగం, పన్నీరు, యోగట్టు, చివరికి ఇక్కడ స్వీట్లు కూడా తయారయ్యే పరిస్థితి వస్తుంది. రాబోయే 5 సంవత్సరాల నుంచి 7-8 సంవత్సరాల కాలంలోనే ఏకంగా 1,00,000 లీటర్లు ప్రాసెస్ చేస్తే 10 నెలల్లో 1,00,000 లీటర్లు ప్రాసెస్ చేసే ఈ డైరీ ఏకంగా 10 లక్షల లీటర్లు ప్రాసెస్ చేసే స్థాయికి పోతుంది అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా. ఇదే డైరీలు దీని ద్వారా 5,000 మందికి ప్రత్యక్షంగాను అక్షరాల ఇక్కడే ఉద్యోగాలు వచ్చే కార్యక్రమం జరుగుతుంది. మరో 2 లక్షల మందికి అమూల్ రావడంతో వాళ్ళ అవుట్లెట్స్ ద్వారా అయితేనేమి, వాళ్ళ డిస్ట్రిబ్యూషన్ ఛానల్స్ అయితేనేమి, వీటి వల్ల అమూల్ రావడంతో మరో 2 లక్షల మందికి పరోక్షంగా కూడా ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ఇదొక్కటే కాదు, లక్షల మంది రైతన్నలకు లక్షల మంది అక్క చెల్లెమ్మలకు ఈ చిత్తూరు జిల్లానే కాక రాయలసీమలోని చుట్టుపక్కల జిల్లాలు, నెల్లూరు జిల్లా, ఈ ప్రాంతమంతా కూడా లక్షల మంది అక్క చెల్లెమ్మలకు వాళ్ళ పాలకు రేటు వచ్చి ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో సంతోషం కూడా కనిపించే కార్యక్రమం కూడా జరుగుతుంది. ఈరోజు ఇక్కడే మరో విషయం కూడా చెప్పాలి. సహకార రంగాన్ని పునరుద్ధరిస్తూ దేశంలోని అతిపెద్ద కోఆపరేటివ్ డైరీ అయిన అమూల్ను తీసుకురావడం జరిగింది. వారితో కలిసి 2020 డిసెంబర్ 2వ తారీఖున జగనన్న పాల వెలువ అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అక్షరాల ఈ 2 సంవత్సరాల కాలంలోనే అక్క చెల్లెమ్మల దగ్గర నుంచి, పాలు పోస్తా ఉన్న రైతన్నల దగ్గర నుంచి గత 2 సంవత్సరాల కాలంలోనే అక్షరాల 8,58,56,917 లీటర్ల పాలు సేకరించడం జరిగింది. అలా సేకరించిన పాలకు దేశంలో ఎక్కడా కూడా లేని విధంగా ప్రతి 10 రోజులకు ఒకసారి నేరుగా నా అక్క చెల్లెమ్మల బ్యాంక్ ఖాతాల్లోకే నేరుగా డబ్బులు జమ అవుతా ఉన్న పరిస్థితి కూడా ఈరోజు జరుగుతూ ఉంది. కేవలం 10 రోజుల్లోనే అమూల్ ద్వారా జరిగిస్తా ఉన్నాం. ప్రస్తుతం మహిళా డైరీ సంఘాలకు పాలు పోస్తా ఉన్న పాడి రైతులకైతేనేమి, అక్క చెల్లెమ్మలకైతేనేమి ప్రతి లీటర్ గేదె పాలు అమూల్ రాకముందు రేట్ ఎంతో తెలుసా? అమూల్ రాకమునుపు అంటే 2 సంవత్సరాల కిందట 2020 డిసెంబర్ 2న గేదె పాలు రేటు అమూల్ రాకమునుపు 67 రూపాయలు ఉంటే, అమూల్ వచ్చిన తర్వాత ఈ 2 సంవత్సరాలలో అమూల్ 8 సార్లు రేటు పెంచుకుంటూ పోయి ఈ రోజు గేదె పాలు 89 రూపాయల 76 పైసలకు పెంచారు. అంటే ఏకంగా 22 రూపాయలు అమూల్ రావడంతో గేదె పాలు 8 సార్లు రేటు పెంచి ఈ 2 సంవత్సరాలలో అమూల్ ఈ రోజుటికి ఈ 2 సంవత్సరాలలో గేదె పాలు 22 రూపాయలకు పెరిగాయి. అదే ఆవు పాలు తీసుకుంటే లీటరుకు అమూల్ రాకమునుపు రేట్ ఎంత అని చూస్తే, అమూల్ రాకమునుపు అంటే 2020 డిసెంబర్ 2వ తారీఖుకు ముందు ఆవు పాలు రేటు 32 రూపాయలు కూడా సరిగ్గా ఉండేది కాదు. అమూల్ వచ్చిన తర్వాత
ఈ 2 సంవత్సరాల కాలంలో 8 సార్లు రేటు పెంచుకుంటూ పోయి ఈ ఆవు పాలు ఈరోజు 43 రూపాయల 69 పైసలు, అంటే అమూల్ రావడంతో ఏకంగా 11 రూపాయలు ఆవు పాలు రేట్లు కూడా పెరుక్కుంటూ పోయాయి. ఇక్కడ ఆశ్చర్యం ఏమిటో తెలుసా? ఇంతకు ముందు అక్క చెల్లెమ్మలను, రైతన్నలను మోసం చేయడానికి అలవాటు పడ్డ డైరీలన్నీ కూడా అమూల్ ఎప్పుడైతే వచ్చిందో, అమూల్ ఎప్పుడైతే రేట్లు పెంచడం మొదలైందో అప్పుడు వాళ్ళకు కూడా జ్వరం రావడం మొదలుపెట్టింది. అప్పుడు వాళ్ళు కూడా రేటు పెంచక తప్పని పరిస్థితిలో వాళ్ళు కూడా రేటు పెంచుకుంటూ పోవాల్సిన పరిస్థితి వచ్చింది అంటే దానికి కారణం మీ బిడ్డ ప్రభుత్వం అని చెప్పి ఈరోజు చెప్పడానికి గర్వపడతా ఉన్నాను నేను. మనం తీసుకున్న చర్యల వల్ల రాష్ట్రంలో పాల సేకరణలో పోటీ వాతావరణం పెరిగింది. ఇతర డైరీలు కూడా పోటీ పడాల్సిన పరిస్థితి వచ్చింది. దీనివల్ల అక్షరాల నా అక్క చెల్లెమ్మలకు, పాలు పోస్తా ఉన్న నా అక్క చెల్లెమ్మలకు, పాడి రైతన్నలకు అక్షరాల 4,243 కోట్ల రూపాయలు అదనపు లబ్ధి చేకూరింది అని చెప్పడానికి సంతోషపడతా ఉన్నాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు రైతులతో పాటు అక్క చెల్లెమ్మలకు మంచి జరగాలి, వ్యవసాయానికి అదనపు ఆదాయం రైతన్నకు వస్తేనే రైతన్న ముఖంలో చిరునవ్వు కనిపిస్తుంది, ఆ అక్క చెల్లెమ్మలకు తోడ్పాటు లభిస్తుంది అని చెప్పి చిత్తశుద్ధితో ఈ రంగం మీద మనం చూపించిన మమకారానికి ఇది నిదర్శనము అని చెప్పి సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను. ఈరోజు మళ్ళీ మనం తెరిపిస్తా ఉన్న ఈ చిత్తూరు కథ, ఈ చిత్తూరు డైరీ కథ ఎలాంటిది అనంటే, ఇది తాను పెట్టుకున్న డైరీ కోసం అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న ఓ మనిషి సొంత లాభం కోసం సొంత కూతుర్నిచ్చిన మామనైనా, సొంత లాభం కోసం సొంత జిల్లా రైతునైనా బలి పెట్టేస్తాడు అని చెప్పే ఒక మనిషి కథ ఇది. ఒక నీతి మాలిన రాజకీయ నాయకుడి కథ ఇది. అలాగే ఈరోజు ఇక్కడ మనం శ్రీకారం ఈరోజు చుట్టబోతా ఉన్న వెల్లూరు సిఎంసి గురించి, వెల్లూరు మెడికల్ కాలేజ్ గురించి, ఈ సిఎంసి మెడికల్ కాలేజ్ కథ కూడా ఇంచుమించు ఇలాంటిదే. 14 సంవత్సరాల తర్వాత ఈరోజు మళ్ళీ మనం నడుంబిగిస్తా ఉన్నాం ఈ ప్రాజెక్టు తీసుకొచ్చే దానికోసం. దేశంలోనే అగ్రగామి మెడికల్ కాలేజ్, దేశంలోనే టాప్ 3 కాలేజెస్లో ఒకటి. అటువంటి గొప్ప మెడికల్ కాలేజ్ మన చిత్తూరుకు వస్తా ఉందనంటే ఇక్కడ అడ్డుకున్నది ఎవరో తెలుసా? అడ్డుకున్నది సాక్షాత్తు ఈ చంద్రబాబు నాయుడు గారి గజ దొంగల ముఠాలో సభ్యుడు ఈనాడు రామోజీరావు గారి వియంకులు. స్థలాలు ఇవ్వకుండా ఈ గడ్డ మీదికి ఒక మంచి మెడికల్ కాలేజ్ రాకుండా అడ్డుకున్న చరిత్రకు నిదర్శనం ఈ వెల్లూరు మెడికల్ కాలేజ్. ఈరోజు ఈ అన్యాయాలను పూర్తిగా సరిదిద్దుతూ ఈరోజు అడుగులు ముందుకు వేస్తా ఉన్నాం. ఈరోజు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు చిత్తూరు జిల్లాకు ఎన్ని అన్యాయాలు చేశాడు అని చెప్పి
అడిగితే చెప్పడానికి కోకొల్లలుగా కథలు చెబుతారు. కానీ ఇదే చిత్తూరు జిల్లాలకు ఏం మేలు చేశాడు చంద్రబాబు అని చెప్పి అడిగితే చెప్పేందుకు చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్కటి కూడా కనిపించని పరిస్థితి ఈ జిల్లాలోనే చూస్తాం. కాబట్టి చంద్రగిరి నుంచి కుప్పానికి వలస వెళ్ళాడు ఈ పెద్ద నాయకుడు. చంద్రగిరిలో గెలవము అని కుప్పానికి వలస వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది ఈ పెద్ద మనిషి చంద్రబాబుకు. ఇప్పుడు ఆ కుప్పంలో కూడా ప్రజలు కూడా ఇప్పుడు బాయ్ బాయ్ బాబు అని అంటా ఉన్నారు. ఈ కుప్పంలో కూడా కాబట్టే ఈ 75 సంవత్సరాల ముసలాయన, కాబట్టే ఈ 75 ఏళ్ల వయసున్న ఈ ముసలాయన తాను రాజకీయాల్లోకి వచ్చిన 45 సంవత్సరాల తర్వాత 3 సార్లు ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజకీయ జీవనం ముగిసిపోతా ఉన్న ఈ దశలో కుప్పంలో ఇప్పుడు ఇల్లు కట్టుకుంటాను అని చెప్పి మరో డ్రామా ఆడుతా ఉన్నాడు. కుప్పానికి 35 సంవత్సరాలు ఎమ్మెల్యేగా పనిచేసిన వ్యక్తి కుప్పంలో ఇల్లు లేదు. రాజకీయ జీవితం ముగిసిపోతా ఉన్న ఈ సమయంలో ఇప్పుడు మళ్ళీ కుప్పం ప్రజలను మోసం చేసేందుకు కుప్పం ప్రజలు బాయ్ బాయ్ బాబు అంటా ఉన్న సమయంలో మోసం చేసేందుకు ఇప్పుడు కుప్పంలో ఇల్లు కట్టుకుంటాను అని అంటా ఉన్నాడు. అక్కడా చిత్తశుద్ధి లేదు, దానికి కూడా మనం పర్మిషన్ ఇవ్వడం లేదు అని చెప్పి మళ్ళీ ఆ నెపాన్ని కూడా మన మీదనే వేస్తా ఉన్నాడు ఈ చిత్తశుద్ధి లేని ఈ వ్యక్తి. కుప్పంలో పేద ప్రజలకు ఇల్లు కట్టిస్తా ఉన్నది మన ప్రభుత్వం అయితే, కుప్పంలో ఇప్పుడు 35 సంవత్సరాల తర్వాత ఇల్లు కట్టుకుంటా అనేది బాబు మనస్తత్వం. తేడా గమనించమని కోరుతా ఉన్నా. ఒక చిత్తూరు డైరీ ఒకటే కాదు, రాష్ట్రంలో ఇలా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన 1994 నుంచి 2004, 1995 నుంచి 2004 ఆ 9 సంవత్సరాల కాలంలో కూడా ఆయన సీఎంగా ఉన్నప్పుడు, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడో బాబు భజన బృందంగా మారిన ఇతర పార్టీల వారు కూడా గుర్తుకు తెచ్చుకోవాలి. ఆ 9 సంవత్సరాల చంద్రబాబు నాయుడు గారి పాలనను ఆయన భజన పార్టీగా మారిన కొన్ని పార్టీలు కూడా గుర్తుకు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. మన రాష్ట్రంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది, మన రాష్ట్రంలో ప్రభుత్వ రంగంలో అయితేనేమి, సహకార రంగంలో అయితేనేమి, మన రాష్ట్రంలో ఉన్న చక్కెర ఫ్యాక్టరీలు కానీ, నూలు ఫ్యాక్టరీలు కానీ, పేపర్ మిల్స్ కానీ, డైరీలు కానీ, ఎలక్ట్రానిక్ పరిశ్రమలు కానీ అన్నింటినీ కూడా ఒక పద్ధతి ప్రకారం నష్టాల్లోకి నెట్టేసి ఆ నష్టాల పెరుగుదలను చూపించి తనకు నచ్చిన వారికి నచ్చిన రేటుకు అమ్మేసి వాటి అన్నింటిలో నుండి కూడా పనిచేస్తా ఉన్న వేల కార్మికులకు ఉద్యోగాల్ని కూడా బలి తీసుకున్నది ఇదే పెద్ద మనిషి చంద్రబాబు గారు. ఆ 9 సంవత్సరాల పరిపాలనలో అది కూడా ఉద్యోగులకు, రైతులకు చెల్లించాల్సిన బకాయిలన్నీ కూడా ఎగరగొట్టి అది కూడా ఎగనామం పెట్టడమే. ఈ పరిశ్రమలన్నీ కూడా
తాను ఎవరికి అమ్మాడయ్యా అంటే అమ్మింది దేవేందర్ గౌడ్కు, నామా నాగేశ్వరరావుకు, అంతా తన వాళ్ళకే, అంతా కూడా ఆ పేర్లు గమనిస్తే అంతా తన చుట్టూ ఉన్న తన వాళ్ళే కనిపిస్తారు. పోనీ ఎంతకమ్మాడయ్యా అంటే అది కూడా పప్పు బెల్లాలకే. కనీసం ప్రభుత్వానికైనా మంచి జరిగింది అని అంటే అదిలా. పోనీ ఎందుకు అమ్మాడయ్యా అంటే అది తన హెరిటేజ్ డైరీ కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతుల డైరీలన్నీ కూడా చంపేస్తే తన ముడుపుల కోసం ఆల్విన్ లాంటి సంస్థ, రిపబ్లిక్ ఫోర్జ్ లాంటి సంస్థ, మిగతా ప్రభుత్వ రంగ సహకార పరిశ్రమలన్నీ కూడా ముడుపుల కోసం అమ్మేసిన చరిత్ర ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారిది. దీనికోసం ఇలా అమ్మేందుకు, ఇలా తన వారికి అమ్మేందుకు, పప్పు బెల్లాలకు అమ్మేందుకు, ముడుపులు తీసుకునేందుకు ఆయన ప్రభుత్వంలో ఒక ప్రత్యేక విభాగాన్నే ఏర్పాటు చేశాడు. మనమేమో మన ప్రభుత్వంలో ప్రజల కోసం గ్రామ సెక్రటేరియట్, వార్డు సెక్రటేరియట్ అని చెప్పి ప్రజల కోసం మనం మంచి చేయడానికి కోసం మనం తెరిస్తే ప్రతి గ్రామంలోనూ ప్రతి వార్డులోనూ ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు మాత్రం అప్పట్లో హైదరాబాదులో ఉన్న రాష్ట్ర సెక్రటేరియట్లో మరో సెక్రటేరియట్ కూడా తెరిచాడు. ఆ సెక్రటేరియట్కు పేరు కూడా పెట్టాడు, ఇంప్లిమెంటేషన్ సెక్రటేరియట్ అంట. ఆ పేరు పెట్టింది అంటే అమలు చేసే సచివాలయము అని పేరు పెట్టాడు. పోనీ అది ఏమి అమలు చేస్తుందయ్యా అని చెప్పి చూస్తే అమలు చేసేది రాష్ట్రంలో ప్రభుత్వ భూముల్లోనూ ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చి నడుస్తా ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార రంగ సంస్థలు ఏది ఎవరు కొనుక్కుంటారు అనంటే వారి దగ్గర నుంచి ముడుపులు పుంజుకొని కారు చౌకగా పప్పులు బెల్లాలకు అమ్మేసే పరిస్థితి. దానికోసం పెట్టాడు. ఇలా మూసినది కానీ అమ్మేసినది కానీ ఆయన హయాంలో ఎన్నో తెలుసా అక్షరాల? ప్రభుత్వ రంగ సంస్థలు, సహకార రంగ సంస్థలు అక్షరాల ఆయన హయాంలో ఇలా మూసివేసినవి కానీ అమ్మేసినవి కానీ అక్షరాల రాష్ట్రంలో 54 అమ్మేశాడు లేదా మూసివేశాడు. 54 సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు కానీ సహకార రంగ సంస్థలు కానీ. ఈయన గన 2004లో గన ఈయన గన పోకపోయిందంటే ఆర్టీసీ ఉండేది కాదు, హాస్పిటళ్ళు గవర్నమెంట్ రంగంలో ఉండేటివి కావు, పిల్లలు చదువుకుంటున్న స్కూళ్ళు కూడా గవర్నమెంట్ రంగంలో ఉండేటివి కాదు. అన్నీ కూడా హోల్సేల్గా కాసినేని నానికో, నారాయణకో, చైతన్యకో లేదా హాస్పిటల్ అయితే తనకు నచ్చిన ఇంకొకరికో హోల్సేల్గా అమ్మేసేవాడు. ఇలా ఉద్యోగాలను ఊడగొట్టడాన్ని, ప్రభుత్వ రంగాన్ని తన స్వార్థం కోసం కూల్చేయటాన్ని తాను ఒక గొప్ప విషయంగా కూడా దాన్ని అప్పట్లో చిత్రీకరించేవాడు. చిత్రీకరించి గారు ఏకంగా ఒక పుస్తకం కూడా రాశాడు. ఆ రాసిన పుస్తకం ఏమిటో తెలుసా? దానికి ఒక పేరు కూడా పెట్టాడు, ప్రైవేటైజేషన్ ఆ సక్సెస్ స్టోరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏకంగా ఈ పుస్తకాన్ని కూడా రిలీజ్ చేశాడు అప్పట్లో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు. ప్రభుత్వ రంగ సంస్థలను ఈ మాదిరిగా మూసేయడము,
లేదా అమ్మేయడము, దాన్ని ఒక ఘనతగా తీసుకొని ప్రైవేటైజేషన్ ఓ సక్సెస్ స్టోరీ ఇన్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఏ రకంగా ఇలా బొక్కు కొట్టిన వ్యక్తి ఎన్నికలు వచ్చేసరికి మాత్రం మోసం చేయడానికి ఏం చేస్తాడో తెలుసా? విశాఖపట్నానికి వెళ్ళి అక్కడ స్టీల్ ప్లాంట్ ముందు ధర్నా చేస్తాను అని అంటాడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, ఈ మనిషి మనస్తత్వం ఎలాంటిది అనేది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా తాను అనుకుంటాడు, ఇవన్నీ కూడా అందరికీ తెలియదు, ఎప్పుడో మర్చిపోతారన్నది బాబు ధైర్యం. ఇదే కాదు, తన మేనిఫెస్టోను కూడా తనలాగే తాను ఎన్ని మోసాలు చేసినా కూడా ప్రజలు మర్చిపోతారన్నదే తన నమ్మకం. సీఎంగా ఉండి తన సొంత మామ కూతుర్నిచ్చిన మామను, అధికారం కోసం ఎన్టీఆర్ను వెన్నుపోటు పొడిచడం కూడా ఇప్పటి తరానికి అది తెలియదు అన్నది కూడా తన ధైర్యం, తన నమ్మకం. ఆ వెన్నుపోటులో కూడా తనకు మద్దతుగా ఆ రోజు ఇచ్చిన ఇదే ఈనాడు రామోజీరావు, ఇదే ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ, వారి పాత్ర కూడా ఎవరికి గుర్తుండదు అన్నది కూడా ఆయన ధైర్యం, ఆయన నమ్మకం. తాను ప్రతి ఎన్నికల్లో కూడా ఇచ్చిన వాగ్దానాలన్నీ కూడా అధికారం వచ్చిన 3 సందర్భాల్లో కూడా అమలు చేయకుండా ప్రతి సందర్భంలోనూ కూడా మోసం చేస్తూ వచ్చాడు. ఈ మోసం చేసింది కూడా ఎవరికి గుర్తుండదు అన్నది ఆయన నమ్మకం. చివరికి దత్తపుత్రుడిని కూడా తాను ఏ ఎన్నికల్లో ఎందుకు, ఎప్పుడు, ఎలా జనం మీదకు వదులుతాడో ప్రజలకు తెలియదన్నది కూడా చంద్రబాబు నాయుడు గారి నమ్మకం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఒక మనిషి ప్రజలకు మంచి చేసి, నేను నీకు మంచి చేశాను, ఈ మంచిని చూసి నాకు తోడుగా నిలవండి అని చెప్పి అడగాల్సిన స్థానంలో ఉన్న ముఖ్యమంత్రులు మంచిని నమ్ముకోకుండా మోసాన్ని నమ్ముకోవడం, ఆ మోసాన్ని బలపరిచే ఓ ఈనాడును, ఓ ఆంధ్రజ్యోతిని, ఓ టీవీ5ని, ఓ దత్తపుత్రుడిని నమ్ముకోవడం. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. తేడా గమనించమని అడుగుతా ఉన్నా. ఈరోజు వీరు మన మాదిరిగా ఇంటింటికి వెళ్ళడం కానీ, వీళ్ళు మన మాదిరిగా ఫలాని మంచి చేశాం, ఆ మంచి చేశాం కాబట్టి ఆ మంచిని చూసి మాకు ఓటు వేయండి అని చెప్పి గడప గడపకు వెళ్ళే పరిస్థితి వీళ్ళకి ఎవ్వరికీ కూడా లేదు. వీళ్ళ పరిస్థితి చక్రాలు లేని సైకిల్ ఎక్కలేని ఆయన ఒక నాయకుడు. ఎవరైనా కూడా తైలం పోస్తే తప్ప గ్లాసు నిండని వ్యక్తి మరొక నాయకుడు. ఒకరు వెన్నుపోటు వీరుడు, మరొకరు ప్యాకేజీ సూర్యుడు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. వీరిద్దరికీ కూడా మన పేదల బతుకుల గురించి కానీ, మన ప్రజల కష్టాల గురించి కానీ, ఒక మాట ఇస్తే ఆ మాట మీద నిలబడాల్సిన అవసరం గురించి కానీ, ఒక మాటకున్న ఒక విలువ గురించి కానీ వీళ్ళెవ్వరికీ కూడా ఏమాత్రం కూడా తెలియదు. అలా బ్రతకాలన్న ఆలోచన కూడా లేదు. ఇద్దరు కలిసి ప్రజలను మోసం చేస్తూ 2014 నుంచి 2019 మధ్య ఇద్దరు ఈ రాష్ట్రాన్ని ఏలారు.
ఇద్దరు కలిసి రైతులను గాని అక్క చెల్లెమ్మలను గాని అవ్వ తాతలను గాని చిన్నపిల్లల్ని గాని సామాజిక వర్గాలను గాని ఇద్దరు కలిసి వెన్నుపోటు పొడిచారు. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, తేడా చూడమని అడుగుతా ఉన్నా. వీరికి చేతనైంది మనలా ఏకంగా 2,23,000 కోట్ల రూపాయలు. నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా డబ్బులు పోతా ఉన్నాయి. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబ సభ్యుల అకౌంట్లలోకి డబ్బులు పోతా ఉన్నాయి. వీరికి ఈ మాదిరిగా మనలా ఇలా డీబీటీ చేయడం అన్నది చేత కాదు. వీరికి తెలిసినదేమిటో తెలుసా? వీళ్ళకి తెలిసినది దోచుకోవడం, పంచుకోవడం, తినుకోవడం. డీపీటీ పద్ధతి వీళ్ళకు తెలిసింది. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. అదే రాష్ట్రం, అదే బడ్జెట్, అప్పులు కూడా పెరుగుదల శాతం అప్పటికన్నా ఇప్పుడే తక్కువ. మరి మీ బిడ్డ ఎలా చేయగలుగుతా ఉన్నాడు? అప్పట్లో ఆ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు హయాంలో ఎందుకు జరగలేదు అని చెప్పి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. కారణం, ఈరోజు మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు. నేరుగా నా అక్క చెల్లెమ్మల ఖాతాల్లోకి డబ్బులు పోతా ఉన్నాయి. అప్పట్లో బటన్లు లేవు, నొక్కాలన్న మనసు లేదు. జన్మభూమి కమిటీల నుంచి మొదలు పెడితే పైన ఒక ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఒక టీవీ5, ఒక దత్తపుత్రుడు చంద్రబాబుతో కలవడం, అందరూ కలిసి దోచుకోవడం, దోచుకునింది పంచుకోవడం, తినుకోవడం. రాష్ట్ర పరిస్థితిని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈ చంద్రబాబు గాని, ఈ దత్తపుత్రుడు గాని ఇద్దరూ కూడా నాన్ రెసిడెంట్ నాయకులే. ఇద్దరు కూడా కనీసం మన రాష్ట్రంలో కూడా ఉండరు. ఇద్దరు ఎక్కడుంటారు అని అంటే వీళ్ళిద్దరి కోసం హైదరాబాదుకు పోవాల్సిందే. ఇద్దరికీ కూడా సామాజిక న్యాయం అసలే తెలియదు. బాగా తెలిసింది మాత్రం సామాజిక అన్యాయం మాత్రం బాగా తెలిసినది వీళ్ళిద్దరికీ. పేదలకు గవర్నమెంట్ బడులలో పేదలకు మంచి జరిగించేందుకు ఇంగ్లీష్ మీడియం తీసుకొస్తాము అనంటే దాన్ని అడ్డుకుంటారు. పేదలకు ఇళ్ల స్థలాలు, ఇళ్ల పట్టాలు ఇస్తాము అనంటే దాన్ని అడ్డుకుంటారు. పేదలకు సంక్షేమ పథకాలు ఇస్తాము అనంటే దాన్ని కూడా అడ్డుకునే కార్యక్రమం చేస్తారు. వీళ్లకు సామాజిక న్యాయం తెలుసా అన్నది ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఈరోజు ఇలాంటి దుర్మార్గులతో మనం యుద్ధం చేస్తా ఉన్నాం. ఈరోజు ఇలాంటి అన్యాయస్తులతో యుద్ధం చేస్తా ఉన్నాం. వీళ్ళు ప్రజల కోసం మంచి చేయడం కోసం వీళ్ళకి అధికారం కాదు కావాల్సింది. వీళ్ళకి అధికారం కావాల్సింది దోచుకోవడానికి, పంచుకోవడానికి, తినుకోవడానికి. కానీ మీ బిడ్డకు అధికారం ఎందుకో తెలుసా? మీ బిడ్డకు అధికారం ఎందుకో తెలుసా? మీ బిడ్డ చనిపోయిన తర్వాత కూడా ప్రతి పేదవాడి గుండెల్లో బ్రతికి ఉండడం కోసం, అధికారం కోసం తాపత్రయపడతా ఉన్నాడు మీ బిడ్డ. ఈరోజు యుద్ధం జరుగుతా ఉన్నది ఎవరికో తెలుసా? ఈరోజు యుద్ధం జగన్తో కాదు, యుద్ధం
ఈరోజు యుద్ధం జరుగుతా ఉన్నది పేదవాడితో, ఈరోజు యుద్ధం జరుగుతా ఉంది పెత్తందారులకు. ఈరోజు పెత్తందారులు ఒకవైపున ఉన్నారు, పేదలు మరోవైపున ఉండి ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఈరోజు నేను ఒకటి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా, వీళ్ళ మాదిరిగా నేను అబద్ధాలు చెప్పలేను, వీళ్ళ మాదిరిగా నేను మోసాలు చేయలేను, వీళ్ళ మాదిరిగా ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్పిందే చెప్పి అదే నిజమని చెప్పి భ్రమ కల్పించి, ఓ ఈనాడు నాకు తోడుగా లేదు, ఓ ఆంధ్రజ్యోతి నాకు తోడుగా లేదు, ఓ TV5 నాకు అండగా లేదు, ఓ దత్తపుత్రుడు నాకు తోడుగా లేడు. వీళ్ళ మాదిరి నేను వీళ్ళని నమ్ముకోలేదు. నేను నమ్ముకున్నల్లా పైన దేవుడిని, ప్రజలను మాత్రమే నేను నమ్ముకున్నాను. నాకు అందుకనే వీళ్ళ మాదిరిగా నాకు పొత్తులుండవు. తోడేళ్ళు అన్నీ కూడా ఏకమవుతాయి. రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ చెప్తారు, ఇంకా అన్యాయాలు చేస్తారు. కానీ నేను మీ అందరితో కూడా కోరేది ఒక్కటే, వీళ్ళు చెప్తా ఉన్న అబద్ధాలను నమ్మకండి, వీళ్ళు చెప్తా ఉన్న విష ప్రచారాలను నమ్మకండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగిందా లేదా అన్నది మాత్రమే కొలమానంగా తీసుకోండి. మీ ఇంట్లో మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు తోడుగా మీరే నిలబడండి అని చెప్పి ఈ సందర్భంలో మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మంచి జరగాలి, మీ అందరికీ ఇంకా మంచి జరగాలి. దేవుడు ఆశీర్వదిస్తే ఇంకా గొప్పగా మీ బిడ్డ మీ అందరికీ కూడా మంచి చేసే అవకాశం రావాలని మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ, చిక్కటి చిరునవ్వులతో, చెరగని ఆప్యాయతలతో ఇంతటి ప్రేమానురాగాలు చూపిస్తా ఉన్న మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా మరొక్కసారి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాను. సెలవు తీసుకునే ముందు కాసేపటి కిందట సీనన్న మాట్లాడుతూ ఈ నియోజకవర్గానికి సంబంధించిన కొన్ని విషయాలకు సంబంధించి అడిగాడు. తాను చెప్పిన అన్ని విషయాలు కూడా నాకు పేపర్లో రాసిచ్చాడు. చిత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి తాను అడిగిన అన్నీ కూడా దాదాపుగా 75 కోట్ల రూపాయలకు సంబంధించిన వర్కులకు సంబంధించి అడిగాడు. ఇందులో సంబంధించి ఆర్ఓబి అడిగాడు, లిల్లీ బ్రిడ్జ్ గురించి ప్రస్తావన చేశాడు. నేను సీనన్నకు ఒకటే ప్రస్తావన చేస్తా ఉన్నా, ఈ లిల్లీ బ్రిడ్జ్ ఆర్ఓబి ఎలాగూ చేస్తాము, మిగిలినవన్నీ కూడా టౌన్లో ఎన్ని సచివాలయాలు ఉంటే అన్ని సచివాలయాలకు ఒక్కో సచివాలయానికి అదనపుగా మరో 50 లక్షల రూపాయలు ఇస్తాను, వెంటనే పెట్టుకోండి, వెంటనే శాంక్షన్ చేస్తానని కూడా సీనన్నకు చెప్తా ఉన్నా. ఇలా అడిగేదానికన్నా అలా తాను వెళ్ళి చూసి తాను ప్రపోజల్ పెట్టమనండి నేను ఇస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇలా అడగకుండా అలా చేయమని చెప్తా ఉన్నా. అదే రకంగా ఇప్పటికే బీసీ భవనం నిర్మాణం జరుగుతూ ఉంది, అంబేద్కర్ భవనం నిర్మాణం కూడా అయిపోయినట్టుగా ఉంది. కాపు భవనం కూడా నిర్మిస్తే బాగుంటుందని అడిగాడు, దానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తా ఉన్నా. అదే రకంగా 37 కిలోమీటర్లకు సంబంధించి ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్ట్స్ కింద రోడ్లు టేకప్ చేయడానికి అడిగాడు, దానికి కూడా ప్రపోజల్స్ను తయారు చేయించి దాన్ని కూడా గట్టిగా ముందుకు వేయించే దానికోసం అడుగులు వేయిస్తాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా చిత్తూరు చక్కెర ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ఉద్యోగస్తులకు వాళ్ళందరికీ కూడా శుభవార్త తెలియజేస్తూ వాళ్ళందరికీ సంబంధించిన బకాయిలను కూడా పూర్తిగా క్లియర్ చేశాము అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. దాదాపుగా 32 కోట్ల రూపాయలు ఇక్కడికి రాకమునిపే
ప్రతి ఒక్కరి ముఖంలో చిరునవ్వు చూడాలి అనే తాపత్రయంతో అది చేసిన తర్వాతే ఇక్కడికి వచ్చాను అని చెప్పి ఈ సందర్భంగా కూడా తెలియజేస్తా ఉన్నా. ఇప్పుడు ఇదే చిత్తూరులో ఒక ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ పెడితే బాగుంటుంది, అది పెట్టించండి అని చెప్పి కూడా ఎమ్మెల్యే గారు అడిగారు. దీనికి సంబంధించి కూడా కలెక్టర్కు తాను చెప్తా ఉన్నప్పుడే కలెక్టరు నేను మాట్లాడడం జరిగింది. కలెక్టర్ గారికి ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. మరో 2-3 నెలల్లో దీనికి సంబంధించిన ప్రపోజల్స్ తయారు చేయించమని చెప్పి అడుగుతా ఉన్నాను. వెంటనే ఖచ్చితంగా దానికి సంబంధించిన అడుగులు కూడా వేగంగా వేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మెడికల్ కాలేజీకి సంబంధించి ఈరోజు ఇక్కడే పునాది రాయి పడతా ఉంది. మెడికల్ కాలేజ్ వేగంగా కూడా అడుగులు ముందుకు వేయించడం జరుగుతుంది. మెడికల్ కాలేజే కాకుండా కాసేపటి కిందట కలెక్టర్ గారు కూడా నాతో మాట్లాడినప్పుడు ఇక్కడ ఇంకా కొంచెం ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ కూడా ఏదైనా తేగలిగితే బాగుంటుందని కూడా తాను సెలవిచ్చాడు. తాను చెప్పిన ప్రకారం ఆ ప్రపోజల్స్ కూడా ఇప్పుడు చిత్తూరు ప్రత్యేకమైన జిల్లా కాబట్టి ఇక్కడ జరగాల్సిన అభివృద్ధి కూడా జరగాలి కాబట్టి ఖచ్చితంగా దానికి సంబంధించిన కార్యాచరణ కూడా చేయమని చెప్పి కూడా కలెక్టర్కు ఆదేశాలు ఈ సందర్భంగా ఇక్కడి నుంచి ఇస్తా ఉన్నాను అని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. వీటి అన్నిటి ద్వారా ఈ ప్రాంతానికి ఇక్కడున్న ప్రజలకు మరీ ముఖ్యంగా నా అక్క చెల్లెమ్మలకు అందరికీ మంచి జరగాలని చెప్పి మనసారా కూడా కోరుకుంటూ ఈ అమూల్ ఫౌండేషన్ స్టోన్ కోసం ఇక్కడికి వచ్చిన అమూల్ చైర్మన్ గారికి, శ్యామల్ భాయ్ పటేల్ గారికి, విపుల్ పటేల్ గారికి, అదే రకంగా మేనేజింగ్ డైరెక్టర్లు జయన్ మెహతా గారికి, అమిత్ వ్యాస్ గారికి అందరికీ కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు కూడా తెలుపుకుంటా ఉన్నాను. వీటి అన్నిటి ద్వారా మీ అందరికీ ఇంకా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. హలో. తర్వాత MOU ఒప్పంద పత్రాన్ని ఎక్స్చేంజ్ చేయాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ దాదాపు 385 కోట్ల రూపాయలతో ఇక్కడ జరగబోయే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చిల్లింగ్ సెంటర్కి సంబంధించి ఒప్పంద పత్రాన్ని ఎక్స్చేంజ్ చేసుకుంటున్నారు. జగనన్న 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 ఇట్లాగే నూరేలు మమ్మేలు మా అన్న నల్లి రాకతో తెలుగు గడ్డకున్న కష్టాలు తొలిగాయన్న. అమూల్ సంస్థచే చిరు సత్కారాన్ని అందుకోబోతున్నారు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు. తర్వాత షుగర్ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి బకాయిలు క్లియర్ చేసినందుకు గాను వారు కూడా ముఖ్యమంత్రి వర్యులు గారిని సత్కరించబోతున్నారు. అట్లాగే జిల్లా యంత్రాంగం షుగర్ ఫ్యాక్టరీ బకాయిలు క్లియర్ చేసినందుకు గాను
గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు గారిని సత్కరించబోతున్నారు. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ అందించవలసిందిగా. తెలుగు జాతి ఖ్యాతి నలుదిశలా చాటావన్నా జగనన్న 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 ఇట్లాగే నూరేళ్ళు మమ్మేలు మా అన్న మళ్ళీ రాకతో తెలుగు గడ్డకున్న కష్టాలు తొలిగాయన్నా యాడకెళ్ళలేదు రాజన్న. మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మన చిత్తూరు జిల్లాకు ఎన్నెన్నో వరాలు కురిపించడం మనం ఇందాక చూసాము. మరి వారికి మన కృతజ్ఞతలను ఎలా తెలియజేసుకున్నాం. జై జగన్, జై జై జగన్. జగనన్న లక్ష్యము అభివృద్ధే సాక్ష్యం, ఇచ్చిన హామీలన్నీ నెరవేరును సత్యము, సేవే పరమావధిగా పాదయాత్ర చేశాడు, కష్టాలెదురైనా చిరునవ్వుతో జయించాడు. అడుగు జిల్లా యంత్రాంగం అండదండ తిరిగింది ఈస్ట్ టు వెస్ట్ నార్త్ టు సౌత్ చెన్నై సిల్క్స్ ఎల్లప్పుడు బెస్ట్ వేరెక్కడ చూడని తగ్గింపు ఇక్కడ ఉంది వచ్చేయండి బ్యూటిఫుల్ తగ్గింపు చెన్నై సిల్క్స్ తగ్గేదలే మాస్ డిస్కౌంట్స్ క్లాస్ గా కొన్నాం రండి. చెన్నై సిల్క్స్ తగ్గేదలే ఫ్రెష్ అండ్ ట్రెండీ ఆషాఢం సేల్ 50% వరకు తగ్గింపు. ద చెన్నై సిల్క్స్, చెన్నై, టీ నగర్, వేళచేరి, క్రోంపేట్ మరియు తిరువళ్ళు. ద చెన్నై సిల్క్స్. లెట్ ద సెలబ్రేషన్స్ బిగిన్.